హాయ్ అండి, మన ఇంట్లో ఇన్వర్టర్ కొనాలనుకున్నప్పుడు ఎంత కెపాసిటీ ఉన్న ఇన్వర్టర్ ని కొనాలి? 800 VA సరిపోతుందా, లేదా 1.5 kVA సరిపోతుందా, లేదా 5 kVA ఇన్వర్టర్ సరిపోతుందా? ముందుగా VA అంటే తెలుసుకుందాం. VA అంటే వోల్ట్ ఇంటూ ఆంపియర్ అండి. సింపుల్ గా చెప్పాలంటే ఇన్వర్టర్ ఎంత లోడ్ తట్టుకోగలుగుతుందో అని చూపించే రేంజ్ అనమాట. 800 VA నుంచి 1 kVA ఇన్వర్టర్లు ఇవి చిన్న ఇళ్లకు సరిపోతాయండి. ఉదాహరణకి లోడ్ 3 ఫ్యాన్లు, 3 లైట్లు, ఒక టీవీ అంటే దాదాపు సుమారుగా 500 to 600 వాట్స్ వస్తుంది. కాబట్టి వీటికి 800 VA నుంచి 1 kVA ఇన్వర్టర్ ను వాడచ్చు. 1.5 నుంచి 2 kV ఉన్న ఇన్వర్టర్ ని ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం 2 BHK ఫ్లాట్లలో కానీ లేదా డూప్లెక్స్ ఇళ్లలో కానీ మనం ఒక 4 నుంచి 5 ఫ్యాన్ల వరకు ప్లస్ 5 లైట్స్ వరకు ప్లస్ వచ్చి అలాగే మనము టీవీ, ల్యాప్టాప్, వైఫై రూటర్స్ ఇలాంటివన్నీ దీనిపైన వేసుకోవచ్చు అండి. మినిమం ఉదాహరణకు చెప్పాలంటే 900 నుంచి 1200 వాట్స్ వరకు ఇది యూజ్ చేసుకునేదానికి ఉంటుంది. ఆ వ్యాటేజ్ ఉన్న చోటల్లో 1.5 నుంచి 2 kV ఉన్న ఇన్వర్టర్ ని వాడచ్చు. 3 kV నుంచి 5 kV ఉన్న ఇన్వర్టర్ ని ఎక్కడ యూజ్ చేస్తామంటే పెద్ద ఇల్లు, ఆఫీసులలో వాడతామండి. దీనికి వచ్చేసి 6 నుంచి 8 ఫ్యాన్ల వరకు వాడుకోవచ్చు. ఎక్కువ లైట్లు వాడచ్చు. అలాగే ఫ్రిడ్జ్, అలాగే కంప్యూటర్స్, చాలా వరకు కంప్యూటర్స్ వాడుకునే దానికి 3 kV నుంచి 5 kV ఇన్వర్టర్ ని వాడతాం. ముఖ్య గమనిక ఏంటంటే మనం ఇన్వర్టర్ పైన ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏసీలు కానీ హీటర్లు కానీ ఇలాంటివి మనం వాడకూడదు. ఇన్వర్టర్ తో పాటు మనకు బ్యాటరీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఇన్వర్టర్ ఏ సైజ్ తీసుకుంటాం దాన్ని బట్టి బ్యాటరీ తీసుకోవాల్సి వస్తుంది. 800 VA ఉన్న ఇన్వర్టర్ ని వాడుతున్నట్టయితే కనుక 150 AH ఉన్న బ్యాటరీని ఒకదాన్ని వాడితే సరిపోతుంది. అలాగే 1 kVA ఇన్వర్టర్ తీసుకున్నట్టయితే కనుక కంపల్సరీ 2 బ్యాటరీస్ ఉండాల్సి వస్తుంది. మనం 3 kVA ఇన్వర్టర్ అయితే తీసుకున్నట్టయితే కనుక కంపల్సరీ 4 బ్యాటరీస్ యూజ్ చేయాల్సి వస్తుంది. మనం అంతకు మించి అంటే దాదాపు ఇంకా పెద్దగా 5 kVA ఇన్వర్టర్ ను వాడాల్సి వచ్చినప్పుడు 6 నుంచి 8 బ్యాటరీస్ అయితే వాడాల్సింది వస్తుంది. బ్యాటరీ కెపాసిటీ అనేది ఇక్కడ పెరిగే కొద్దీ మనకి అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాకప్ టైం, మనం వాడే ఐటమ్ మీద బ్యాకప్ టైం అంటే మనం లైట్స్, ఫ్యాన్ల పైన బ్యాకప్ టైం అనేది పెరుగుతుందండి. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి ఏ రేంజ్ లో ఇన్వర్టర్స్ ఉంటాయి అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంటికి మనం ఇన్వర్టర్ కొనాలన్నప్పుడు మనం మన ఇంటి లోడ్ ని ఖచ్చితంగా క్యాల్కులేట్ చేసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే మన ఇంటి లోడ్ ఎంత ఉందో అంతకు తగ్గ ఇన్వర్టర్ తీసుకోవడం బెటర్. థర్డ్ వచ్చేసి బ్యాటరీ క్వాలిటీ అనేది చాలా మంచి క్వాలిటీలోనే తీసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా ఇంపార్టెన్స్ అంటే ఈ క్యాల్కులేషన్ అనేది మన ఇంటి లోడ్ క్యాల్కులేషన్ ఏ విధంగా చేయాలి ఎలాగా అనేది కానీ నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పబోతానండి. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.